శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్. అక్టోబర్ 2025 కర్కాటక రాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. అందరూ కూడా ఎదురు చూసేది గురుగ్రహ స్థితిలో మార్పు. గురుగ్రహం కర్కాటక రాశిలోకి జన్మస్థానంలోకి రాబోతున్నారు 18 అక్టోబర్ 2025 రాత్రి 7:35 కంటే. సో ఈ యొక్క స్థితితోటి చాలా పాజిటివ్స్ జరగబోతున్నాయని చెప్పవచ్చు. ఏ విధంగా ఉంటుందో చివరిదాకా చూడగలరు. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. కర్కాటక రాశిలో పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. సో మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయి కదా. వీరందరికీ ఏ విధంగా ఉండబోతుందో చూద్దామండి. ఈ వీడియోలో ఏం చూస్తున్నామంటే గురుగ్రహ స్థితి, రెండవది విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది, ఆర్థిక పరిస్థితులు, ప్రేమ వ్యవహారాలు, కుటుంబ సంబంధ విషయాలు, వ్యాపారస్తులకు ఏ విధంగా ఉంటుంది, ప్రైవేట్ రంగంలో ఉన్న వారికి, గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్న వారికి, పారిశ్రామికవేత్తలకి, రాజకీయ నాయకులకి, కోర్టు కేసు సంబంధమైన విషయాలు, గృహిణులకి, రైతులకు ఏ విధంగా ఉంటుంది, ఆరోగ్యం ఏ విధంగా ఉంటుంది, వృద్ధులకు ఏ విధంగా ఉంటుంది, చివరి రెమెడీస్ ఇవన్నీ కూడా చూద్దామండి. చివరి దాకా చూడగలరు. నచ్చితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు. కర్కాటక రాశిలో గురుడు చాలా బలవంతుడు. 12 రాశుల్లో కూడా కర్కాటక రాశిలో గురుడు ఉచ్చ పొందుతారు, ఎగ్జాల్ట్ ఉంటాం కదా. సో కాబట్టి ఈ యొక్క జన్మరాశిలోకి రావడం వల్ల మంచి ఫలితమే వస్తుంది. ఇక్కడ ఏంటంటే గురుడు ఉన్న స్థానంలో చూసే దృష్టిలు మంచిగా ఉంటాయి, కానీ రాశి నార్మల్గా ఉంచిన అది జనరల్ నానుడు కాదనట్లేదండి. కానీ కర్మ రూపేణ ఇలా ఎక్కడున్నా కూడా అలాంటి శుభాశుభ ఫలితాలు ఇస్తారు. కానీ అయినా ఉన్నది ఉచ్చస్థితి కాబట్టి ఈ రాశికి కూడా మంచి ఫలితం ఇస్తుంది. కాబట్టి ముఖ్యమైన మార్పులు వస్తాయి. మీలో ఆత్మస్థైర్యం మెండుగా ఉంటుంది, ధైర్యం పెరుగుతుంది. దాంతో పాటుగా రవి కూడా మీకు 3వ స్థానంలో ఉంటారు కాబట్టి ధైర్యంగా ఉంటారు. సడన్గా అనుకోకుండా మంచి పేరు కూడా మీకు వచ్చే అవకాశం కూడా బలంగా ఉందండి. సో ఇది గురుగ్రహం ఇస్తుంది. మరి ఆర్థిక సంబంధంగా ఎలా ఉండబోతుంది అన్నప్పుడు ముఖ్యంగా ఏంటంటే అదుపులో లేకుండా ఖర్చులు పోతూ ఉంటాయి. సో ఇవి కొంత తగ్గుతుందండి. 9వ అధిపతి గురుడు 12లో ఉన్నాడు, 6వ అధిపతి 12లో ఉన్నారు ఇంతకాలం కాబట్టి. సో కంట్రోల్ లేకుండా వృధాగా ఖర్చులు అవుతూ ఉంటాయి. అలాంటి అదుపులో లేని యొక్క ఖర్చులు తగ్గుతాయి. వ్యాపారస్తులకు బాగుంటుంది. రియల్ ఎస్టేట్ చేసే వారికి అంటే భూములు కొనుగోలు అమ్మకాలు చేసే వాళ్ళకి, పెట్టుబడి పెట్టే వాళ్ళకి లాభాలు కలుగుతాయి అని చెప్పవచ్చు. కుజుడు కూడా మీకు చతుర్థంలో ఉంటే తర్వాత పంచమంలో ఉంటుంది. ధరణీపుత్రుడు కుజుడు కదా. సో ఆయన కూడా మీకు మంచి ఫలితాన్ని ఇస్తాడని చెప్పవచ్చు అండి. అక్టోబర్ నుండి రాబోయే 6 నెలల పాటుగా రమారమి మీకు కర్కాటక రాశి వారికి పాజిటివ్గానే ఉంటుందని చెప్పాలండి. మరి విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది, స్టూడెంట్స్ కన్నప్పుడు డెఫినెట్గా ఏకాగ్రత పెరుగుతుంది, ఫోకస్ పెంచుకుంటారు, ధైర్యం పెరుగుతుంది. ఈ యొక్క దసరా పండుగ తర్వాత ఏంటంటే మళ్ళీ చదువుల మీద మీరు క్రమం తప్పకుండా దృష్టి సారించాలని మాత్రం భావించాలి. ఎందుకంటే హాలిడేస్ వస్తాయి, పిల్లలు కంఫర్ట్ జోన్లో ఉంటారు. కానీ ముందు వెనుక పండగ ముందు పండగ తర్వాత మళ్ళీ ఫోకస్డ్గా ఉంటారని చెప్పవచ్చు. మరి ఉద్యోగులకి, ముఖ్యంగా గవర్నమెంట్ ఉద్యోగులకి ఏ విధంగా ఉండబోతుందంటే ఇంతకాలం కూడా మీకు లాస్ట్ ఒక మార్చి వరకు కూడా అష్టమ శని ఉండే. సో ఇబ్బంది పడి ఉండి మానసికంగా చాలా సఫర్ అయి ఉంటారు. ఇప్పుడు కూడా శని 9లో ఉండి వక్రీకరించిన సవాళ్ళు ఉన్నప్పటికీ కూడా మీలో ఆత్మవిశ్వాసం ఉంటుంది, మీ కృషికి గుర్తింపు ఉంటుంది. ఇప్పుడు గురు దృష్టి ఉంది కదా. సో కాబట్టి లక్ అనేది కాస్త ఇంప్రూవ్ అవుతుంది గతంలో కంటే కూడా అని చెప్పవచ్చు. మరి ప్రైవేటు ఐటీ రంగంలో ఉన్న వారికి ఏంటంటే కొంతమంది ఎలిజిబుల్గా ఉండి లిస్ట్లో వెయిటింగ్లో ఉన్న వారికి విదేశ పర్యటనలు కూడా చేసే అవకాశం, ఫారిన్ ట్రిప్స్ కూడా చేసే అవకాశం ఉంది. ప్రమోషన్లకు బదిలీలకు కూడా బలమైన అవకాశం ఉందని చెప్పవచ్చు. మరి బిజినెస్ మెన్స్కి ఎలా ఉంటుంది అంటే వచ్చేది దసరా దీపావళి సీజన్. డెఫినెట్గా గురుడు కూడా ధనకారకుడు, కుటుంబ కారకుడు ఉండి వ్యాపార స్థానాన్ని వీక్షిస్తూ ఉన్నారు కాబట్టి దసరా పండుగలో కస్టమర్లతోటి సో మీకు వ్యాపారం పాజిటివ్గా ఉంది, బాగుంది. కాబట్టి పాజిటివ్గా ఉండండి, వారితో మంచిగా మాట్లాడండి, ఓపికగా ఉండండి. పేషెన్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి పారిశ్రామికవేత్తలకి, పెద్ద పెద్ద బిజినెస్ టైకూన్ కానీ పెద్దవాడికి ఎలా ఉంటుందంటే వారు పెట్టినటువంటి పాత పెట్టుబడులు ఇప్పుడు లాభాలు తీసుకొచ్చి పెడతాయి. అదేవిధంగా గవర్నమెంట్ నుంచి స్కీమ్స్ పరంగా కానీ, అడ్డంకులు కానీ, రావాల్సిన ధనం కానీ, సొమ్ము కానీ, ఏదైనా మేజర్గా ఆబ్స్టకిల్స్ ఏమైనా ఉంటే అలాంటివి కూడా ప్రభుత్వ అడ్డంకులు తొలగుతాయి వ్యాపారస్తులకు అని చెప్పవచ్చండి. మరి వాట్ అబౌట్ కోర్టు కేసెస్? కోర్టు కేసుల విషయానికి వచ్చే వరకు శని గురు కనుక జాతకంలో బాగున్నా, గోచారంలో అనుకూలంగా ఉన్నా కూడా సో కోర్టు కేసులు వేగవంతంగా ముందుకు వెళ్తాయి. సో లాయర్లు ఫాస్ట్గా వాదించడం, జడ్జిలు త్వరగతిన కేసు డిస్పోజ్ చేయడం అనే విషయాలు జరుగుతాయి. శని వక్రీకరించి ఉన్న గురుడు బలంగా ఉన్నారు కాబట్టి కోర్టు కేసుల విషయంలో కూడా అంటే నిలిచిపోయిన కేసులు పాజిటివ్గా మారుతాయి, లేదంటే ముందుకు స్పీడప్ అనేది వాయిదాలకు దగ్గరగా వస్తాయి అని చెప్పవచ్చండి. మరి రాజకీయ నాయకులకి ఎలా ఉంటుంది? పొలిటికల్ లీడర్స్ కంటే రాజకీయ నాయకులకి పేరు, ప్రతిష్ట పెరుగుతుందండి. గత 3-4 సంవత్సరాలుగా మీరు పడినటువంటి కష్టానికి ప్రతిఫలం ఇప్పుడు లభించబోతుంది. మీ యొక్క శ్రమకు ఫలితం దొరుకుతుంది. పైన హైకమాండ్ కానీ పార్టీ వారు కూడా గుర్తించే అవకాశం ఉంది కాబట్టి సో ఓపికగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బాగానే ఉంది. మరి ఇంట్లో గృహిణుల సంగతి ఏంది? గృహిణులకు ఏంటంటే ఆత్మవిశ్వాసం మెండుగా ఉంటుంది, సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగా ఉంటుంది. దాంపత్య జీవితము, సఖ్యత అనేది భార్యాభర్తల మీద పెరుగుతుందండి. కొంతమంది విడాకులకు వెళ్దాము, విడిపోదాము ఇలాంటి నెగిటివ్ ఆలోచనలు, లో సెల్ఫ్ ఎస్టీమ్ ఉన్న ఇంతకాలం ఇబ్బంది పడిన వాళ్ళు కొంచెం విడాకుల సమస్యలు సద్దు మరుగుతాయని చెప్పవచ్చు. పూర్తిగా ఆగిపోతాయంటే జాతకం చూడాల్సిందే.
వ్యక్తిగత జాతకం పరిశీలించాల్సింది. కానీ తగ్గుతాయి, గురువు యొక్క శుభదృష్టి ఉంది అని చెప్పవచ్చు అండి. మరి దేశానికి వెన్నెముక రైతు, ఫార్మర్స్కి ఏ విధంగా ఉంది అంటే కుటుంబ వివాదాలు తొలగిపోతాయండి. రైతులు కూడా హ్యూమన్ బీయింగ్సే కదా, వాళ్ళు కూడా కొంచెం ఇంట్లో గొడవలు, మాట పట్టింపులు ఉంటాయి. రైతులకు సంబంధించి గొడవలు తగ్గుతాయి. మీకు పేరు ప్రతిష్ట, సొసైటీలో మేము ఉన్న ప్రాంతంలో మంచి పేరు తెచ్చుకుంటారు. ఆర్థికంగా ఎక్సలెంట్గా ఉందని చెప్పను, కానీ పరిస్థితి మాత్రం కాస్త మెరుగుపడుతుందని చెప్పవచ్చు. ప్రేమ సంబంధాలకు ఎలా ఉంటాయంటే ఇక్కడ పంచమాధిపతి కుజుడు నెలాఖరులో స్వస్థానానికి వెళ్తాడు, గురుడు కూడా చూస్తున్నాడు 9వ అధిపతి. కాబట్టి ఏంటంటే వివాహ అవకాశాలు పెరుగుతాయి, సంబంధాలు దగ్గరగా రావడం, సో కొంతమంది నిశ్చితార్థాలు చేసుకోవడం లాంటిది ఉంటుందండి. ప్రేమలో ఉన్నవారుకి ఆనందంగా గడుపుతారు, పర్యటనలు కూడా కలిసి తిరగటాలు, షికారులు లాంటివి చేసే అవకాశం ఉంది. కానీ కుటుంబ సభ్యులను ఒప్పించే ప్రయత్నం చేయటం మంచిది, ఒప్పించి చేసుకుంటే మంచిది. మీకేంటంటే ఈ యొక్క గురు, కుజ, బుధ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మంచి సహచరులు, మంచి భాగస్వామి, మంచి వ్యక్తి దొరికే అవకాశం బలంగా ఉందని భావించాలి. బాగానే ఉంది. వాట్ అబౌట్ హెల్త్? ఆరోగ్యమే మహాభాగ్యం. ఏది ఏమున్నా ఆరోగ్యం బాగున్నప్పుడే మిగతా ఎన్ని లాభాలు ఎంత బాగున్నా సో మనం వీ కెన్ ఎంజాయ్ అండి. సో కాబట్టి ఏంటంటే ఆరోగ్య కష్టాలు కూడా తొలగుతాయి అని చెప్పవచ్చు. హెల్త్ ప్రాబ్లమ్స్ కొంచెం తగ్గుతాయి. అదేవిధంగా రవి 3వ స్థానంలో ఉన్నారు, ఈ యొక్క శుక్రుడు కూడా 3వ స్థానంలో ఉన్నారు కాబట్టి ఎనర్జెటిక్గా ఉంటారు, శక్తివంతంగా ఉంటారు. కాకపోతే మీ సోదరులతోటి ఉన్నటువంటి చిన్న చిన్న గొడవలు, మాట పట్టింపులు తప్పించాల్సిన అవసరం అయితే కనపడుతుంది. మరి సీనియర్ సిటిజన్స్, పెద్దలు, వృద్ధులు వారికి ఎలా ఉంటుందంటే ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. హెల్త్ కాంప్లికేషన్స్ ఏమైనా ఉంటే కొంచెం తగ్గుతాయండి. కుటుంబ సభ్యులతో గడిపే సమయం కోసం మీరు చూస్తారు, అదేవిధంగా సమయం గడుపుతారు అని చెప్పవచ్చు. సో కాబట్టి వీరికి కూడా ఆనందంగా ఉంటుంది. చిన్నపాటి రెమెడీ అనుకో, సలహా అనుకోవచ్చు. గతంలో మిమ్మల్ని బాధ పెట్టిన వారు, మిమ్మల్ని మీ ఆత్మస్థైర్యం కోల్పోయే విధంగా చేసిన వారు, వివాదానికి కారణమైన వారిని దగ్గరగా తీసుకోవాల్సిన అవసరం లేదు. సో వారి మీద నెగిటివ్ లేకుండా న్యూట్రల్గా ఉంటూ పక్కన పెడుతూ మీ వారిని ఎంటర్టైన్ చేయకుండా తిరిగి మీ పనులు మీరు చేసుకుంటూ ఉంటే మంచిదండి. సో రెమెడీ ఏంటయ్యానంటే ఒకటే, ఇక్కడ మీకు ముఖ్యంగా గురుడు మీ యొక్క రాశిలోకి వచ్చాడు, జలరాశి. మీరు అనుకున్నటువంటి కార్యం కానీ ఏదైనా ఉంటే శివుడికి అభిషేకం చేసుకోండి, స్వామివారికి బాగుంటుంది సోమవారం పూట. అదేవిధంగా ఇక్కడ చతుర్థ లాభాధిపతి శుక్రుడు తృతీయంలో ఉన్నాడు. ఇంటి ఖర్చులు కానీ, ప్రయాణాల విషయంలో కానీ, అనుకున్న విషయాలు నెరవేరాలంటే సో ముఖ్యంగా శుక్రుడికి అధిదేవత అమ్మవారు, లక్ష్మీ అమ్మవారు. అమ్మవారి ఆరాధన, దసరా, నవరాత్రులు వస్తున్నాయి. సో కాబట్టి నవరాత్రులు కనుక మీరు చేసుకోగలిగితే చాలా చక్కగా ఉంటుంది, పాటించగలిగితే కనుక. సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రెమెడీ అండి. మరి మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం, కర్కాటక రాశి ఫ్రెండ్లీ నేచరు, కాస్త మిత్రులు ఎక్కువగానే ఉంటారు, సెన్సిటివ్ నేచరు, వీరికి క్రియేటివిటీ బాగుంటుంది. కుజుడు పంచమ దశమాధిపతి. సో వీరికి ఇంకా మోటివేట్ చేసిన ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ తీసుకెళ్తే అవుట్పుట్ బాగా వస్తుంది, మంచివారు కూడా. సో ఏదేమైనా కూడా లైఫ్ హ్యాపీగా ఉండాలంటే ఇలాంటి వారిని డిస్టర్బ్ చేసినప్పుడు తొందరగా డిమోటివేట్ అయ్యే అవకాశం కూడా ఉంటుందండి, అది కూడా ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే 5 ఎలిమెంట్స్ HR, MSc, హెల్త్, రిలేషన్షిప్, మనీ, స్పిరిచువాలిటీ, కెరీర్, వీటిలో ఈ HRMC అనే 5 ఎలిమెంట్స్లో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క గోల్ పెట్టుకున్న మంత్లీ వాటిని బ్యాలెన్స్ చేసుకుంటే కూడా హ్యాపీగా ఉంటుందండి. హెచ్ అంటే హెల్త్, ఆరోగ్య సమస్యలు తగ్గుతూ ఉంటున్నాయి. సో వాకింగ్కి వెళ్ళటమా, జిమ్కి వెళ్ళటమా, జుంబాకి వెళ్తారా, లేకుంటే యోగా చేస్తారా, ప్రాణాయామమా, ఏదో ఒకటి అలవర్చుకొని ఒకటి మొదలెట్టండి. R ఫర్ రిలేషన్షిప్, గతంలో ఉన్నటువంటి భార్యాభర్తలకు మధ్యలో గొడవలు కానీ, ఎదుటి వాళ్ళతో కొన్ని ఇబ్బందులు కానీ తొలగిపోయే అవకాశం ఇప్పుడు ఉంది కూడా. గ్రహాలు అనుకూలంగా ఉంది, గురుడు చూస్తూ ఉన్నాడు. సో థింక్ అబౌట్ పాజిటివ్ అబౌట్ దెమ్. సో నెగిటివ్ తీసేయండి, వాళ్ళ భారం తగ్గిపోతుంది. ఎం ఫర్ మనీ, సంపాదించిన ధనాన్ని జాగ్రత్తగా పోగు చేసుకోవాలి, దాన్ని మల్టిపుల్ చేసుకోవాలి. ఇన్వెస్ట్మెంట్, FDనా, RDనా, మ్యూచువల్ ఫండా, గోల్డా, ఫ్లాటా, ఏదో ఆర్థిక రంగంలో నిపుణుల యొక్క సలహా తీసుకుని పాటిస్తే మంచిది. యాజ్ ఫర్ స్పిరిచువాలిటీ, 1 టాస్క్ అట్ ఏ టైం, ఒక పని ఒక సమయంలో చేస్తే మంచి తొందరగా రిజల్ట్ వస్తుంది. ఫోకస్డ్గా ఉంటే ఎఫెక్ట్గా రిజల్ట్ వస్తుంది. అదేవిధంగా రోజు ఒక 10 నిమిషాలు మెడిటేషన్ చేసుకోవడం వల్ల కూడా సో మనం ఆలోచన విధానం కరెక్ట్గా చేసుకోగలుగుతాం, ఫోకస్ బాగా పెరుగుతుంది. C ఫర్ కెరీర్, ఏదేమైనా కెరీర్ ముఖ్యంగా ప్రతి వారికి కూడా. కాబట్టి మీ యొక్క వృత్తి స్థానాన్ని కుజుడు చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఏంటంటే సో మీరు ఒక గోల్స్ రాసుకోవటం, సో ఈ మంత్లో నాకు గోల్ ఇది నేర్చుకోవటం, లేకపోతే ఇది ఇంప్రూవ్ చేసుకోవటం, సంథింగ్ ప్లాన్ ఫర్ ఇట్ అండి. ఈ విధంగా చేసుకుంటూ ఉంటే ఒక్కొక్క దాంట్లో ఎక్కువ లేకుండా ఒక్కొక్క విషయంలో ఒక్కొక్కటి పెట్టుకొని వాటి మ్యాటర్ చేసుకుంటూ ఉన్నా కూడా డెఫినెట్గా హ్యాపీగా ఉంటుందండి. మీకు కనుక ఇంకా కర్కాటక రాశి గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే పుట్టుక నుండి మరణం వరకు కర్కాటక రాశి వారి జీవిత రహస్యాలు, అసలు ఈ రాశిలో వీరి జన్మం ఎందుకు జరిగింది ఒక వీడియో కూడా రిలీజ్ చేసామని. సో దాంట్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ వీడియో యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది, దయచేసి గమనించగలరు. అదేవిధంగా సో పాజిటివ్ థింగ్, గుడ్ న్యూస్ అనుకోవచ్చు. మీకు నోటిఫికేషన్ రూపంలో అన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఏదైనా నేర్చుకోవాలనుకున్న కోర్సెస్ కానీ, వెబినార్ల విషయ ఇన్ఫర్మేషన్ కానీ అంతా కూడా మనం ఒక VMK ఆస్ట్రో న్యూమాలజీ యాప్ ఒకటి డెవలప్ చేస్తున్నాం. ఆ యాప్ లింక్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఆ యాప్ని కూడా సింపుల్ యాప్, అది డౌన్లోడ్ చేసుకుంటే
కోర్సెస్ గురించి కానీ చాలా విషయాలు మీకు మేము అప్డేట్ చేస్తూ ఉంటామండి. సో దయచేసి అది కూడా మీరు డౌన్లోడ్ చేసుకోగలరు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రోన్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా ఉంటుంది. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.